హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు విశేషం ఏంటంటే కరివేపాకు చెట్టు మా పెరట్లో వేసాను. చూడండి ఎంత బాగుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేయాలనుకుంటున్నాను. అయితే దానికి ఏంటంటే ఒక కరివేపాకు కర్రీకి అవసరము, చట్నీకి అవసరము. అందుకని నేను మా పెరట్లో పండే ఈ చెట్టుని ఉపయోగించి కరివేపాకు అనేది ఈరోజు తీసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాడేది ఈ యొక్క కరివేపాకు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, చాలా కంపల్సరీ వాడాలి. అందుకని మనం పెరట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి కర్రీలో కూడా స్వచ్ఛమైన కరివేపాకు అనేది మనం తినవచ్చు. బయట తీసుకునే దాంట్లో కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి, కాబట్టి కెమికల్స్ని అవాయిడ్ చేయాలంటే మనం సేంద్రియంగా ఇలాంటి నిత్యం వాడుకునే కొన్ని మొక్కల్ని మన పెరట్లో పెంచుకొని మనం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని నేను ఈ యొక్క ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా అలా సక్సెస్ అవ్వాలి, మీరు కూడా అలా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బాయ్.